ఇటీవల కేంద్ర ప్రభుత్వం యూపీఐపై అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ అంటే మనము డిజిటల్ పేమెంట్ అంటే ఫోన్పే ద్వారా గూగుల్ ద్వారా ఒక పర్సన్ టు పర్సన్ అమౌంట్ పంపించేది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం దీనిపై ఒక చట్టం చేసింది. ఆ చట్టం ద్వారా డబ్బులు పంపిస్తే ఛార్జ్ వసూలు చేస్తే వదంతులు వ్యాపించాయి. అసలు ఈ చట్టం ఎందుకు చేసిందో ఆ చట్టం ఏంటో ఒకసారి గమనిస్తే ట్యాక్సెస్ అండ్ అదర్ లాస్ అమెండ్మెంట్ బిల్ ఆగస్టు 6, 2026లో పాస్ అయింది. అయితే ఈ చట్టం తేవడానికి ముఖ్య కారణం ఏంటంటే కస్టమర్కు మెరుగైన సర్వీస్ అందించడానికి సైబర్ దాడుల నుంచి కస్టమర్కు వినియోగదారుకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉద్దేశంతో చట్టం తేవడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వం పరంగా చూస్తే అలాగే భవిష్యత్తులో ఈ మన యూపీఐ అంటే పేమెంట్ బ్యాంకులు మరియు బ్యాంకుల డిజిటల్ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ ముఖ్యంగా వ్యాపారులకు బ్యాంకులు అందించే సర్వీసులపై రుసుము వసూలు చేసేందుకు గాను ఈ చట్టం తీసుకురావడం జరిగింది. అంటే ఇందులో సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పర్సన్ టు పర్సన్ అంటే నా నుంచి ఇంకొకరికి డబ్బులు పంపించినా వారు మీకు పంపించిన ఎటువంటి ఛార్జెస్ పడవు. కానీ ఒక వ్యాపారి తన దగ్గర ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ పెట్టుకుంటుంటే మన క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా పేమెంట్ పంపించినప్పుడు ఆ పేమెంట్లో కొద్దిగా ఛార్జ్ పడుతుంది. అంటే ఆ ఛార్జ్ ఎంత ఉంటుంది అంటే 0.2% నుంచి 2% వరకు ఉండొచ్చు అని ఒక అంచనా. అంటే మళ్ళీ ఇందులో వ్యాపారస్తులు ఎటువంటి లాస్ ఉండదు. ఒకవేళ వ్యాపారి వల్ల నేను లాస్ అయింది అనుకోండి, మరి ఆ రుసుము అనేది మన కస్టమర్ నుంచి అంటే వినియోగదారు నుంచి వసూలు చేస్తారు. కాబట్టి అతను కూడా అంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రమే ఛార్జెస్ వసూలు చేస్తారు. బట్ చిన్న వ్యాపారాల్లో మాత్రం ఎటువంటి ఈ మార్పులు ఉండవు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక షాప్కి వెళ్ళి నువ్వు ఒక 500 రూపాయల బిల్ పే చేసావు అనుకోండి, ఆ బిల్లుపై మనము ఒక వినియోగదారుడు ఏం చేయాలంటే ఆ స్కాన్ చేసి ఆ బిల్ పేమెంట్ చేస్తాడు స్కాన్ ద్వారా. సో అది కస్టమర్ వినియోగదారు అంటే వ్యాపారస్తునికి 500 రూపాయలు క్రెడిట్ అవుతుంది, అందులో ఇబ్బంది ఏం లేదు. బట్ దానిపై ఛార్జెస్ మాత్రం ఒక 5 రూపీస్ వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. అది ఓవరాల్గా బిల్ ఆయనకు ఆ కస్టమర్ వినియోగదారు వ్యాపారస్తుని జనరేట్ అవుతుంది. బట్ మన ఆయన అకౌంట్లో కట్ కాదు. బట్ ఓవరాల్గా బిల్ చెక్ చేసినప్పుడు తనకు మాత్రం ఒక 5 రూపాయలు తక్కువ అవుతుంది. అయితే తను ఆ లాస్ అమౌంట్ ఎలా భరించాలంటే తను ఓవరాల్గా ఏం చేస్తారంటే కొందరు ఏం చేస్తారంటే మాకు ఛార్జెస్ పడుతున్నాయి, మేము ఆన్లైన్ పేమెంట్ పెట్టుకోము, క్రెడిట్ కార్డు సిస్టమ్ పెట్టుకోము, మాకు క్యాష్ కావాలంటారు. కాబట్టి ఇప్పుడు చాలామంది ఆన్లైన్ పేమెంట్లు వాడుతారు, ఎవరు డబ్బులు క్యారీ చేస్తలేరు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఏ షాప్కి అయితే వెళ్తామో అంటే ఎక్కువ ఆన్లైన్ పేమెంట్ షాప్ ద్వారా వెళ్తాం కాబట్టి అతనికి వ్యాపారం పెరుగుతుంటుంది. అలాగే ఆయన ట్రాన్సాక్షన్స్ బ్యాంకులు ఆయనకు లోన్లు, రుణాలు మరియు ఎన్నో బ్యాంకు ద్వారా బెనిఫిట్స్ జరుగుతాయి. కాబట్టి ఎటువంటి నష్టం ఉండదని ప్రభుత్వం దీని ద్వారా వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే మన దేశంలో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ద్వారా స్వైప్ చేస్తే మాత్రం మనకు 2% ఛార్జెస్ పడుతున్నాయి. అది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయమే. ఇక డెబిట్ కార్డ్ ద్వారా కూడా ఛార్జెస్ ఏం పడతలేవు ప్రస్తుతానికి. అయితే మళ్ళీ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఎటువంటి ఛార్జ్ పడతలేవు. అయితే ఈ బిల్లు పాస్ అయినంత మాత్రం తక్షణము ఈ ఛార్జెస్లు ఇప్పుడే అమల్లోకి రావు. ఎన్పిసిఐ గైడ్లైన్స్ ఇష్యూ చేస్తే ఆ గైడ్లైన్స్ తర్వాత ఏ విధంగా ఛార్జెస్ పడతాయి అనేది వారు గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత మనకు తెలుస్తే అప్పటి నుంచి ఛార్జెస్ అమల్లో కాబట్టి ఎటువంటి వదంతులు నమ్ముద్దని కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది.